దేశంలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ ముగియనుంది. రెండో దశలో మొత్తం 15.88 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో 8.8 కోట్ల మంది పురుషులు, 7.8 మంది మహిళలు, 5,929 ఇతరులు ఉన్నారు. రెండో దశ బరిలో 1202 అభ్యర్థులు ఉన్నారు. అందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, సీనియర్ నటి హేమా మాలిని వంటి ప్రముఖులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్ 1 ముగియనుంది. జూన్ 4 కౌంటింగ్ జరగనుంది. కేరళలో మొత్తం 20 స్థానాలకు కర్ణాటకలో 14, రాజస్థాన్ 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో 8 చొప్పున, మధ్యప్రదేశ్లో 6, అస్సాం, బీహార్లో 5 చొప్పున, ఛత్తీస్గఢ్లో, బంగాల్లోని 3 చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరుగుతుంది. కేరళలోని మొత్తం 20 స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతుండగా మొత్తం 194 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సిపిఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. కేరళలో 2.77 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 5 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు పొందిన వారు ఉన్నారు. వారి కోసం 25,231 పోలింగ్ బూత్లకు ఏర్పాటు చేసిన ఈసీ ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా 66,000కు పైగా భద్రతా దళాలకు మోహరించింది. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ 19 స్థానాలు గెలుపొందగా సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 1 స్థానానికే పరిమితమైంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ సీట్లు ఉండగా 14 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. మొత్తం 247 మంది పోటీ చేస్తున్నారు. ఈ విడతలో 2.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారి కోసం 30,602 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ 14 చోట్ల పోటీ చేస్తుండగా భారతీయ జనతా పార్టీ 11, ఎన్డీఏ భాగస్వామి జేడీఎస్ 3 స్థానాల్లో బరిలో ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 14 స్థానాలకు గాను బీజేపీ 11 చోట్ల, ఆ పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి 1 చోటు నెగ్గారు. అప్పట్లో మితపక్షాలు ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ చేరో లోక్సభ స్థానంలో విజయం సాధించింది. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన హస్తం పార్టీ ఈసారి గట్టి పోటీ ఇస్తుంది. రాజస్థాన్ లో మొత్తం 25 స్థానాలు ఉండగా తొలి దశలో 12 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ విడతలో 13 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. మొత్తం 152 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా వారిలో 2 కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అసెంబ్లీ మాజీ స్పీకర్ తదితరులు ఉన్నారు. రెండో విడత పోలింగ్ తో కేరళ, రాజస్థాన్, త్రిపురలో ఎన్నికలు పూర్తయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్. సంతోషి, ఇప్పుడు మనం చూసినట్టుగైతే దేశవ్యాప్తంగా ఎన్నికల జోరైతే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తొలి దశ పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగిన వేళ ఇప్పుడు రెండో దశ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇంటి అన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైన భద్రతలతోటి, జాగ్రత్తలతోటి ఈ ఎలక్షన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 13 రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 88 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే అస్సాం, బీహార్ ఈ 2 చోట్ల కూడా 10% పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా త్రిపురలో 16.65% పోలింగ్ నమోదు కాగా ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో 15% పోలింగ్ నమోదైనట్టు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై అటు ప్రతిపక్షాలు కావచ్చు, అదేవిధంగా ఎన్డీఏ సర్కార్, బీజేపీ సర్కార్ కావచ్చు, పూర్తి ఫోకస్ అయితే పెట్టాయని చెప్పుకోవాలి. ఏంటంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికలంతా కూడా మోడీ వర్సెస్ మమతా బెనర్జీ అంతా సాగుతున్న తరుణంలో ఈ ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ గా మారిందని చెప్పుకోవాలి. అయితే ఒక స్థానానికి జరిగే ఎన్నికల్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో కూడా ఇప్పటికే 10% పోలింగ్ అయితే నమోదు కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఈ అస్సాం, బీహార్ 2 రాష్ట్రాల్లో మాత్రం అత్యల్పంగా కేవలం 9% మాత్రమే నమోదవడం జరిగింది. సంతోష్.
రైట్, థ్యాంక్ యూ మానస్.